మనం చిన్నప్పటి నుండి వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనం గుడికెందుకు వెళ్తాం? దేవుడంతటా ఉన్నాడు గదా! మరి గుడికే ఎందుకు వెళ్ళాలి? అని ఎవరైనా అడిగితే భక్తి అని ఒకే మాటతో తేల్చేస్తాం. కానీ మన పెద్దలు గుడిని కేవలం ఒక పూజా స్థలంగా మాత్రమే కాకుండా దాని వెనుక అద్భుతమైన సైన్స్, సైకాలజీ మరియు ఎనర్జీ సైన్స్ని దాచి ఉంచారు. మనం గుడిని కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన కట్టడం అనుకుంటాం. కానీ ప్రాచీన కాలంలో గుడులను నిర్మించడానికి ఒక పద్ధతి ఉండేది. దాన్నే ఆగమ శాస్త్రం అంటారు. భూమి మీద ఎక్కడైతే అయస్కాంత మరియు విద్యుత్ తరంగాలు చాలా ఎక్కువగా ఉంటాయో అలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్న స్థలాన్ని చూసి గుడి కోసం ఎంచుకుంటారు. ఈ పాజిటివ్ ఎనర్జీ సెంటర్ని గర్భగుడి అంటారు. గర్భగుడిలో దేవుడి విగ్రహాన్ని సరిగ్గా ఆ ఎనర్జీ సెంటర్లోనే ప్రతిష్ఠిస్తారు. ఆ విగ్రహం కింద గర్భన్యాసం అనే ప్రక్రియ ద్వారా కొన్ని రాగి రేకులను ఉంచుతారు. ఈ రాగి రేకులు భూమిలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ ని అబ్జార్బ్ చేసుకుని చుట్టూ ఉన్న పరిసరాల్లోకి రేడియేట్ చేస్తాయి. అందుకే మనం గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పుడు మన బాడీ ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. అలాగే మనం గుడిలోకి అడుగు పెట్టగానే మన 5 ఇంద్రియాలు ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. గుడిలోకి వెళ్ళగానే మనం మొదట చేసే పని గంట కొట్టడం. ఆ గంటని కాపర్, జింక్, బెల్మెటల్ లాంటి ప్రత్యేకమైన లోహాలతో తయారు చేస్తారు. ఆ గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం మన బ్రెయిన్లోని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆ సౌండ్ కనీసం 7 సెకండ్ల పాటు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. ఇది మన మైండ్లో ఉన్న నెగటివ్ థాట్స్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే గర్భగుడిలో సాధారణంగా చీకటిగా ఉంటుంది. కేవలం హారతి ఇచ్చినప్పుడు మాత్రమే దేవుడి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చీకట్లో కర్పూర జ్యోతిని చూడటం వల్ల మన కంటి చూపు మెరుగవుతుంది. అలాగే గుడిలో ఇచ్చే తీర్థంలో తులసి ఆకులు, పచ్చకర్పూరం, లవంగాలు మిక్స్ చేస్తారు. ఇదొక అద్భుతమైన మెడిసిన్. ఇది మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాదు, గుడిలో వెలిగించే ధూపం, పూల సువాసనలు మన మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి, స్ట్రెస్ని తగ్గిస్తాయి. మన నిత్య జీవితంలో ఎన్నో టెన్షన్లు, వర్క్ ప్రెజర్స్ ఉంటాయి. కానీ గుడిలోకి వెళ్లి కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే మన మైండ్కి ఒక రీఛార్జ్ లాంటి ఫీలింగ్ వస్తుంది. దీనికి కారణం అక్కడ ఉండే కలెక్టివ్ కాన్షియస్నెస్. అక్కడున్న ప్రతి ఒక్కరూ పాజిటివ్ థాట్స్తో, మంచి కోరికలతో ఉంటారు. ఆ ఎన్వైరాన్మెంట్లో ఉండే పాజిటివ్ వైబ్స్ మన యాంగ్జైటీని దూరం చేస్తాయి. సో గుడికి వెళ్ళటం అనేది మూఢనమ్మకం కాదు. దాని వెనక అద్భుతమైన సైన్స్, ఆరోగ్యం, ప్రశాంతత దాగి ఉన్నాయి. భగవంతుడు అంతటా ఉన్న మనలోని నెగటివిటీని తీసేసి పాజిటివ్ ఎనర్జీతో మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవటానికి గుడి ఒక పవర్ హౌస్ లాంటిది. మరి ఈసారి మీరు గుడికి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, గంట కొడుతున్నప్పుడు ఈ విషయాలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.